నమస్కారం అండి. నమస్తే సార్. మొత్తంగా చూస్తున్నాం. బీసీ చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. రేపటి నుంచి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ అవుతున్న టైంలో బీసీ సంఘాలు ఒక్కసారిగా బగ్గుమంటున్నాయి. గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన పాత్రను సమర్థవంతంగా పోషించిందా? కాంగ్రెస్ రిజర్వేషన్ల అంశాన్ని ఏదైతే తెర మీదకు తెచ్చిందో ఆ రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వడంలో విఫలమైంది. ప్రతిపక్ష పాత్ర పోషించి ఆ బీసీ బిడ్డలకు న్యాయం చేసే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుందా అంటే 1,00,000 ప్రశ్నలు ఎదురవుతున్న పరిస్థితి. ఏంటి మీ చిత్తశుద్ధి మొత్తంగా ఇందులో? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి నిండా దండాలి సార్. నమస్కారాలు. రైట్. చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ 42% మేము పూర్తి మద్దతు ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పినాం. దాంట్లో వీళ్ళు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఆది నుంచి మీరు గమనిస్తే గనక వీళ్ళు రకరకాలుగా బీసీలని ఒక పావులాగా వాడుకొని కేవలం రాజకీయం కోసం, ఓట్ల కోసం మాత్రమే కామారెడ్డిలో వీళ్ళు డిక్లరేషన్ల పేరు మీద ఓట్లు వేయించుకున్న తర్వాత వీళ్ళని మర్చిపోయినటువంటి నేపథ్యం అంతా కూడా మీరు చూసింది. రకరకాల అంశాలు, కులగణన అని చెప్పి అన్నారు, ఆర్డినెన్స్ అని చెప్పి అన్నారు, అసెంబ్లీలో బిల్ అన్నారు, తర్వాత జీవో అన్నారు, తర్వాత ఇప్పటికీ ఇంకో జీవో పెట్టి ఇవాళ వేరే కోణంలో తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి ఈ జీవో నిలవదు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా తప్పకుండా బీసీలని తడిగుడ్డతోని గొంతు కోయాలి అనేటువంటి ఆలోచన చేసిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి అసెంబ్లీలో అన్ని పార్టీలు అది సాధ్యం అవ్వదని తెలిసి కూడా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఆ బిల్లుకు? అంటే రాజకీయం కోసమేనా సార్? ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు బిల్లు పాస్ చేసి అది గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారి దగ్గరకు ఉండేటువంటి క్రమంలో ఇది షెడ్యూల్ 9 లో చేర్స్తే అంటే చట్టం అవుతే తప్ప బీసీలకు రిజర్వేషన్ కాదు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా తప్పకుండా వీళ్ళు ఆ రోజు కామారెడ్డిలో వీళ్ళు ఏం చెప్పిండ్రు సార్? ఒక రాజకీయం కాదు, విద్యా ఉద్యోగ రాజకీయాల లోపల బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. తర్వాత వాళ్ళకు చిత్తశుద్ధి ఉంది అని అనుకుందాం. ఆ రోజు బిల్లు పాస్ చేసినటువంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, సంపూర్ణంగా మద్దతు తెలిపినటువంటి వైనాన్ని మీరు గమనించారు. అయితే అక్కడికి వెళ్ళి ఆడికి పోయేటువంటి క్రమంలో వీళ్ళే ఇవాళ కోర్టులో కేసు వేయించినటువంటి నేపథ్యాన్ని కూడా మీరు చాలా స్పష్టంగా గమనించారు. జీవో 9 రాకంటే ముందే ఇవాళ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి ఒక నాయకుడిని తీసుకుపోయి కోర్టులో కేసు వేయించినటువంటి నేపథ్యాన్ని కూడా మీరు చాలా స్పష్టంగా గమనించారు. కాబట్టి ఇవాళ తప్పకుండా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్న మాట, మేము బీసీల వైపే ఉన్నాం, అందుకే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కు మేము టికెట్ ఇచ్చి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఏమంటారు? ఇవాళ ముఖ్యమంత్రి మాటలన్నీ నీటి మూటలేనని చెప్పి తేలిపోయినాయి. అక్కడ ఆయనకు కొద్దిగా ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన తీసుకొని వచ్చిండ్రు, ఆ కోణంలో అది చేసిండ్రు. ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల ఎట్లాంటి ప్రేమ లేదు సార్. దయచేసి మీరు ఆది నుంచి ఇప్పటి వరకు గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు ఇయ్యాలి అనేటువంటి చిత్తశుద్ధి లేదు. అక్కడ అనివార్యంగా ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి అక్కడ స్థానికంగా 2-3 సార్లు పోటీ చేసి ఉన్నాడు. వాళ్ళ తండ్రికి వాళ్ళకు సరే కొద్దిగా అది ఉన్నది కాబట్టి ఆయన తీసుకొని ప్రమోట్ చేయగలిగింది. కానీ బీసీలకు ఏదో ఆయన అది చేస్తాడు, ప్రేమ ఒలికించిండు అనే మాట ముమ్మాటికి అవాస్తవం. దయచేసి నేనేమంటా ఉన్నా, మన రాష్ట్రంలో 12,735 స్థానాలుంటే కేవలం 2,176 స్థానాలు మాత్రమే బీసీలకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ పార్టీ ద్వారా అంటే కేవలం ఇవాళ 17.8% మాత్రమే వీళ్ళు ఇస్తా ఉన్నారు. 2019 కంటే కూడా తగ్గినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇవాళ బీసీ వర్గాలు ఇప్పుడే చెప్పినట్లు మేధావి వర్గానికి చెందినటువంటి జయరామన్న కానివ్వండి, లేదు అన్ని వర్గాల